హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే స్పెషల్. ఈరోజు వెజిటబుల్ బిర్యానీ చేస్తున్నాను. పన్నీర్ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సినవన్నీ పన్నీరు, అల్లం వెల్లుల్లి పేస్టు, కస్తూరి మెతి, గ్రీన్ పీసు, ఆనియన్స్, టమాటా, క్యారెట్ ఇవన్నీ కట్ చేసి ఇచ్చారు మా హస్బెండ్. బాస్మతి రైస్ అయితే ఒక 2 గ్లాసులు అయితే నానబెట్టాను అనమాట. కడిగేసి గుడ్లు అయితే ఉడకబెట్టేశాను. అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ కర్రీ చేసేస్తాను. కర్రీ చేసేసి కర్రీ పక్కన పెట్టేసి ఆ తర్వాత బిర్యానీ వండేస్తాను అనమాట. ఫస్ట్ కర్రీకి కడాయి పెడుతున్నాను. కడాయి పెట్టి జీడిపప్పు అయితే లేదు, కొద్దిగా ఒక 2-3 పలుకులు ఉన్నాయి. ఇంకా 2 బాదం అయితే వేసేస్తాను. దీనికి గ్రేవీకి జీడిపప్పు అయితే తీసుకోవాలి. ఇంకా గ్రేవీకి జీడిపప్పు వేస్తేనే బాగుంటుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా 2 జీడిపప్పు పలుకులు, 2 బాదం పలుకులు అయితే వేస్తాను అనమాట. పేస్ట్కి వేసేసి ఆనియన్స్ అయితే మిక్సీ చేసేస్తాను. గ్రేవీ కలుపుకోవడానికి బాగుంటుంది కదా, మిక్సీ చేస్తేనే బాగుంటుంది. ముక్కలుగా కన్నా మా ఊళ్ళకి పేస్ట్ చేస్తేనే ఇష్టం గ్రేవీ. ఇంకా అందుకనే నేను ఇప్పుడు అలాగే చేస్తాను అనమాట. ఈరోజు అయితే పన్నీర్ కర్రీ చేస్తున్నాను. చికెన్ తీసుకొస్తున్నారు మా హస్బెండ్. చికెన్ తినాలనిపించట్లేదంట. మా హస్బెండ్కి వచ్చింది ఫస్ట్ ఫీవర్, తర్వాత నాకు, తర్వాత మా అమ్మాయికి, మా ముగ్గురికి ఫీవరు. అంటే లో ఫీవర్ లాగా అలా ఉందన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి చికెన్ తీసుకురానంటే వద్దంది. ఇంకా అందుకనే ఇంకా వెజ్ ప్రోటీన్ ఉంటుంది కదా, ఇంకా అని పన్నీరే ఉన్నది ఇంట్లో. చిక్కుడుకాయలు ఉన్నాయి. ఇంకా అందుకని బిర్యానీలోకి పన్నీర్ కర్రీ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా పన్నీర్ చేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపేసాను. అవి అయితే మిక్సీ చేసుకోవడానికి చల్లారబెట్టాను. కడాయి పెట్టి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా బ్రౌనిష్గా వేగాక తర్వాత ఈ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్లో అయితే ఒక 2 టమాటాలు కూడా వేసాను. టమాటాలు, ఆనియన్స్, ఇదంతా గ్రేవీ అడుగంటేస్తూ ఉంటుంది. ఇంకా అది కొద్దిగా అలా కలుపుతూ ఉంటాను. ఇది కొంచెం మగ్గాక తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి వేస్తాను. ఒక 4 పచ్చిమిర్చి. ఇవి పచ్చిమిర్చి మసాలా అంతా ఆల్రెడీ ఆనియన్స్ వేగిపోయినాయి కాబట్టి ఇంకా పచ్చివాసన అయితే ఏముండదు. ఒక 1-2 మినిట్స్ అయితే మగ్గబెట్టాలి ఆయిల్లో. ఆయిల్ తేలేంత వరకు మసాలా మగ్గాలి. మగ్గాక దీంట్లోకి సరిపడినంత మసాలాలు అయితే వేసుకోవాలన్నమాట. మసాలాలు అంటే ఏం కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ముందు వేసేసాం కాబట్టి కారము, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కస్తూరి మెతి అయితే వేయాలి. కారం అయితే వేస్తున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా కారం అయితే సరిపోతుంది. తర్వాత అయితే ధనియాల పొడి వేసాను. దీంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్, గరం మసాలా, అది కస్తూరి మేతి, గరం మసాలా చెప్పాను కదా, నేను ఇంట్లో తయారు చేసిన గరం మసాలా కస్తూరి మేతి. ఇదైతే కొంచెం ఆయిల్లో ఈ మసాలా అంతా పట్టేంత వరకు కలిపేసి తర్వాత అయితే దీంట్లోకి మనకి ఎంత గ్రేవీ కావాలో దానికి సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ మసాలా అంతా కొద్దిగా ఆయిల్ తేలేంత వరకు మగ్గించాలి. తర్వాత సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. వాటర్ కొంచెం మరుగుపట్టి కొంచెం దగ్గరికి అవుతుంది గ్రేవీ అన్నప్పుడు పన్నీర్ వేసుకోవాలి. చాలా బాగుంటుంది. అదే పన్నీరు, గ్రీన్ పీస్ అన్నాను కదా, గ్రీన్ పీస్ అయితే ఆల్రెడీ ఫ్రెష్వే బుక్ చేశాను. అవి ఒలిచి రెడీగా పెట్టారు మా హస్బెండ్. ఇంక ఇదైతే పన్నీర్ అయితే వేసేస్తున్నాను. పన్నీర్ కొద్దిగా ఉడికాక గ్రీన్ పీస్ కూడా వేసేస్తాను. ఆ తర్వాత అయితే బిర్యానీ అయితే తాలింపు పెట్టాలి. గ్రీన్ పీస్ వేసాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయినట్టుంది, ఎడిటింగ్లో లేదు, మిస్ అయినట్టుంది. అయితే గ్రీన్ పీస్ కూడా వేసేసాను. ఇంకా కూర దగ్గరికి అయిపోయాక మనకు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు. ఇంకా నేను కస్తూరి మేతి వేసాను కాబట్టి కొత్తిమీర అయితే వేయట్లేదు. ఈరోజు బిర్యానీ వెజిటబుల్ బిర్యానీ, కానీ ఎలా చేస్తానంటే మామూలు బిర్యానీ సామాన్లు అన్నీ వేసేసి మళ్ళీ పుదీనా, టమాటా కొద్దిగా మిక్సీ చేసి ఆ పేస్ట్ వేసి వండుతాను. బాగుంటుంది పుదీనా బిర్యానీ లాగా. కూర అయితే దగ్గరికి అయిపోతుంది అన్నమాట. దగ్గరికి అయిపోయాక ఇంకా కట్టడమే. ఇంకంతే. కూర అయితే ఒక 5 మినిట్స్ అయితే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. పన్నీర్ కర్రీ రెడీ అయిపోతే ఇంకా అది పక్కన పెట్టేసి ఇంకా తర్వాత అయితే కుక్కర్ పెడతాను. కుక్కర్లో వండుతాను బిర్యానీ అయితే. కూర అయితే అయిపోయింది.
ఇంకా కూర అయితే అయిపోయింది. కూర పక్కకు పెట్టేసి కుక్కర్ అయితే పెడతాను. కుక్కర్ కొంచెం హీట్ ఎక్కాక ఫస్ట్ దీంట్లో కొంచెం గీ అయితే వేస్తాను, ఒక స్పూన్ గీని కొద్దిగా ఆయిల్ అయితే వేస్తాను. వేసి అది కొంచెం హీట్ ఎక్కాక నేను బిర్యానీ మసాలా కూడా, బిర్యానీ సామాన్లు విడిగా ఏమి వేయకుండా బిర్యానీ మసాలా అది రెడీ చేసి పెట్టుకున్నాను అన్నాను కదా, అదే దాంతోనే వండుతాను. బిర్యానీ అంతా వేయను. దీంట్లోకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. దీంట్లోకి అయితే ఫస్ట్ బిర్యానీ పువ్వు ఉంటుంది కదా, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు వేస్తున్నాను. అవి కొద్దిగా చిట్టపట్టమన్నాక ఆనియన్, పచ్చిమిర్చి వేస్తున్నాను. అవి కొద్దిగా వేయక దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను. దీంట్లోకి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గరం మసాలా అన్నాను కదా, బిర్యానీ మసాలా, అది బిర్యానీ మసాలా అయితే ఒక స్పూన్ వేస్తున్నాను. కావాలనుకుంటే మళ్ళీ మనం వాటర్ వేస్తాం కదా, అప్పుడు వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కొద్దిగా వేసాను. ఇవి కొంచెం బాగా వేగాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపాలి. వేపేసాక ఈ క్యారెట్, గ్రీన్ పీస్ అయితే రెడీగా పెట్టాను కదా, అవి అయితే వేస్తాను. క్యారెట్, గ్రీన్ పీస్ అవన్నీ వేస్తే కొంచెం, అంటే వెజిటబుల్స్ అంటే అన్నీ వేసుకోవచ్చు. బీన్స్ అది ఇంకా మిల్ మేకర్ అవన్నీ వేసుకోవచ్చు. అవన్నీ లేవు ఇంకా మా ఇంట్లో అయితే క్యారెట్, గ్రీన్ పీస్ అయితే ఉన్నదన్నమాట. ఇంకా అందుకని క్యారెట్, గ్రీన్ పీస్ వేసాను. అందుకనే పుదీనా కూడా మిక్సీ చేసి పేస్ట్ రెడీగా పెట్టుకున్నాను అనమాట. పుదీనా, టమాటా ఇదైతే కొంచెం బాగా వేగాలి. ఇది కొంచెం బాగా వేగిపోయాక ఆ పుదీనా, టమాటా మిక్సీ చేసి పెట్టాను కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేస్తాను. వేసేసి అది కూడా బాగా వేగాలి. ఇవి కొంచెం బాగా మగ్గాక దీంట్లోని బాస్మతి రైస్ అయితే నానబెట్టి పెట్టాను, అవి అయితే ఉన్నాయి. ఇంకా ఈరోజు ఇంకా ఏదన్నా చేయాలన్నా మేము ముగ్గురమే ఉన్నాం. మా అబ్బాయి లేడు కదా, ఇంకా మేమే కదా అని చెప్పేసి ఇంకా వేరే ఏం చేయలేదన్నమాట. లాస్ట్ వీక్ మటన్ చేశాను కదా, మటన్ అయితే నచ్చలేదంట మా అమ్మాయికి. ఈరోజు చికెన్ చేద్దామంటే చికెన్ అయితే వద్దు, నాకు కొంచెం ఫేవరెట్గా వద్దు అన్నది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా సింపుల్గా ఇలా వెజిటబుల్ బిర్యానీ, పన్నీర్ కర్రీ అయితే చేసేసుకున్నమాట. ఇంక ఇదైతే బాగా మగ్గిపోయింది. పేస్ట్ కూడా వేసేసాను, అది కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత సాల్టు, కొద్దిగా మసాలా ఇందాక వేసాం కదా, కొద్దిగా మసాలా, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కారం, కొద్దిగా కస్తూరి మేతి వేసేసి కొద్దిగా మగ్గించేసి రైస్ వేసేయడమే. రైస్ కూడా కొంచెం మగ్గాక వాటర్ వేసేసుకోవాలి. అలా కాకుండా నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇవన్నీ వేసేసి ఇది కొంచెం మగ్గాక వాటర్ వేసేస్తాను. వాటర్ కొంచెం మరుగు వచ్చినప్పుడు అప్పుడు నానబెట్టిన రైస్ ఉన్నాయి కదా, అవి వేస్తాను. అంటే అలాగ వండొచ్చు, ఇలాగ వండొచ్చు. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ వీటితో పాటు రైస్ కూడా వేపేయచ్చు. నేను ఇంకా ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు కొంచెం ఇది పేస్ట్ ఉంది కదా, అల్లం వెల్లుల్లి పుదీనా, కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కోసం అని చెప్పి ఇలాగా కొంచెం వండుతున్నాను. ఇలా వండితే ఏమవుతుందంటే కొంచెం ముద్దలా ఉంటుంది, బాగుంటుంది. కొంచెం జ్యూసీగా ఉంటుంది బిర్యానీ. అదైతే కొంచెం డ్రైగా ఉంటుంది. ఆ మసాలాలతో పాటు రైస్ వేపామనుకో అలా ఉంటుంది. ఇప్పుడైతే ఎసరైతే వేసేసాను. దీంట్లోకి సరిపడినంత 2 గ్లాసులు బిర్యానీ కాబట్టి 4 గ్లాసులు వాటర్ అయితే ఎసరు వేసాను. ఎసరు మరుగుతుంది. ఇప్పుడైతే సాల్ట్ చూసుకుంటాను అనమాట. ఇప్పుడు చూసుకుని వేసేస్తే మంచిది, లేదంటే చప్పగా ఉంటే బాగోదు. సరిపోయింది. ఇంక ఎసరు మరుగుతుంది కాబట్టి నానబెట్టిన బాస్మతి రైస్ ఉన్నాయి కదా, ఆ రైస్ అయితే వేసేస్తాను. కుక్కరు అది చిన్నది అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా సాల్ట్ అయితే సరిపోతే ఇప్పుడు వేసుకోవాలి, చూస్తే సరిపోలేనట్టు అనిపించింది. ఇంకా అందుకని కొద్దిగా సాల్ట్ అయితే వేసాను. ఇంకా రైస్ వేసాక ఇంకా హెవీ వచ్చేస్తుంది, కుక్కర్ మార్చాలి. రైస్ వేసాక చూస్తాను, అవ్వలేదు పర్లేదు అని ఉంచేస్తాను, లేదంటే వేరే కుక్కర్లోకి అయితే మార్చేస్తాను. ఇంక ఎసరైతే మరుగుతుంది కదా, ఇంక ఇందులోకి రైస్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. రైస్ వేసేసి కలిపేస్తాను. బాబా ఫుల్ అయిపోయింది కుక్కర్ అయితే. రైస్ వేసినట్టుగా ఇంకా ఫుల్ వచ్చేసింది. వేరే కుక్కర్లోకి మార్చేసుకుని అప్పుడైతే ఫస్ట్ అయితే హైలో పెడతాను. ఒక 10 మినిట్స్ అలాగా హైలో పెడతాను. తర్వాత అయితే సిమ్లో పెట్టుకుంటాను అనమాట. అయిపోతుంది. ఆ కరెక్ట్గా ఆ రైస్కి ఆ వాటర్ అలా సరిపోతుంది. కుక్కర్ మార్చేసి పెట్టేస్తాను, వేరే పెద్ద కుక్కర్లో పెట్టేస్తాను. ఫస్ట్ అందులోనే వండుదాం అనుకున్నాను, ఇది సరిపోద్దేమో అనుకున్నాను. ఇంకా మామూలు ఉత్తి రైస్ అయితే సరిపోద్ది, ఆ గ్లాసులో ఆ కుక్కర్లోనే వండుతాను. ఈ వెజిటబుల్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఎక్కువైపోయింది అన్నమాట. ఇంకా వేరే కుక్కర్లోకి అయితే మార్చేసాను. ఇదైతే ఫ్రీగా ఉడుకుతుంది.
ఇంకా హైలో పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఉడికాక తర్వాత సిమ్లో పెట్టేస్తాను, సరిపోతుంది. ఇంకా ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి కాబట్టి ఇంకేం అవసరం లేదు. ఇంకా అయిపోతుంది. అయిపోయాక ఇంకా వేడివేడిగా తినేయడమే మేము ముగ్గురు. ఇంకా ఇది మాట ఈరోజు అయితే స్పెషల్. మార్నింగ్ అయితే టిఫిన్ ఏం చేయలేదు, చేస్తే వీడియో తీద్దాం అనుకున్నాను. మేము లేచినప్పటికే మా హస్బెండ్ టిఫిన్ తీసుకొచ్చి పెట్టేశారన్నమాట. మా అమ్మాయికి పూరి, నాకు ఇడ్లీ, మా హస్బెండ్కి వడ. మేము ముగ్గురు టిఫిన్ తెచ్చుకుని తినేసాం. టిఫిన్ ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు, ఇంకా అందుకనే ఏమీ షూట్ చేయలేదు అనమాట. ఇంకైతే రైస్ అయితే అయిపోతుంది ఇంకా దగ్గరికి. దీంట్లో పైన కొద్దిగా గీ అయితే వేస్తున్నాను. గీ వేసేసి ఇంకొక 5 మినిట్స్ ఉంటే బిర్యానీ రెడీ అయిపోయినట్టే. కర్రీ రెడీ అయిపోయింది, ఇంకా తినేస్తాం వేడివేడిగా. అదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎగ్స్ ఉడకబెట్టాను అన్నాను కదా, ఎగ్స్ అయితే ఉడకబెట్టేసి పైన పెట్టేశాను ఒలిచేసి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. అందరికీ హ్యాపీ సండే. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.